హలో అండి అందరికీ. ఈరోజు మంచి ఒక చికెన్ గ్రేవీ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇది గ్రేవీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఆనియన్ కట్ చేసి అవి ముక్కల కింద పేస్ట్ లాగా చేయాలండి. పచ్చిదేను ఈ పచ్చిది ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మొత్తం ఈ ఆయిల్లో అంతా ఈ పచ్చితనం అంతా పోవాలండి. అప్పటి వరకు కూడా చిన్న మంట పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ అంతా మనకి బయటికి రావాలండి. అప్పుడే మనకి ఇది పేస్ట్ ఉడికినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మనము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో కొంచెం ఇప్పుడు కొద్దిగా మనము అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం ఎక్కువ వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి ఈ చికెన్లోకి అల్లం పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అయితే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అండి. ఇదైతే నేను 3 టమాటాస్ అయితే తీసుకున్నానండి. ఇది పచ్చిదే బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఇది కూడా సేమ్ ఉల్లిగడ్డ పేస్ట్ లాగానే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ రెండిటితోనే మన గ్రేవీ అయితే బాగా వస్తుందండి, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి కుక్ అయినట్టు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అండి, ఇదైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులోకైతే 1/2 kg చికెన్ వేసేసి బాగా మంచిగా కలియ పెట్టుకోవాలండి. చూడండి ముక్కలకంతా ఈ పేస్ట్ మంచి పట్టేసి వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మూత పెట్టేస్తే ఈ చికెన్ వాటర్ అనేది మొత్తం ఇందులోకి వస్తుందండి బయటికి. అప్పటి వరకు ఆ ముక్క ఉడికేంత వరకు ఉంచాలి మనము. మనకు చికెన్లో అయితే వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే మాత్రం మనకు చికెన్ కుక్ అయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలియ పెట్టుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలకి సాల్ట్ పట్టింది కాబట్టి ఇప్పుడు మనమైతే రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నానండి, టేబుల్ స్పూను. ఇప్పుడు ఆ తర్వాత ధనియా పౌడర్ అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీకి టేస్ట్ రావడానికి. మనము ధనియాలు వేయించేసి పక్కన పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తే గ్రేవీకి ఫ్లేవర్ బాగా వస్తుందండి. అండ్ తర్వాత ఇప్పుడైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అండి, ఇది ఎక్కువ వేసుకోవద్దు, కారం ఎక్కువ. ఇప్పుడు కొన్ని వాటర్ ఉడకడానికైతే ఇలా పోసుకోవాలి. ఇలా దగ్గరికి ఇట్లా ఉడికేలాగా చూసుకోవాలి. కొద్దిగా థిక్గా ఉండాలండి గ్రేవీ. అప్పుడు ఫైనల్గా మనకి కుక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, చికెన్ గ్రేవీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఫైనల్లీగా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చండి. యమ్మీగా టేస్టీగా ఉండే మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు అయితే ఈ రెసిపీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.